హలో ఆల్ ఎలా ఉన్నారండి? సో పన్నీర్ మసాలా ఇది ఎంతమందికి ఇష్టం ఉండదండి. సో ఇది ఎలా చేసేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దామండి. అండ్ దీని కాంబినేషన్ అయితే పూరి, చపాతీ, రైస్‌లోకి చాలా బావుంటదండి. సో ఫస్ట్ అయితే పన్నీర్‌ని క్యూబ్స్‌లాగా కట్ చేసుకోవాలి. దాంట్లో మాత్రం కొంచెం ఆయిల్, పసుపు, కారం, సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని ఆ పన్నీర్ ముక్కలనైతే డీప్ ఫ్రై చేసుకోవాలండి. అండ్ నెక్స్ట్ అదే ప్యాన్‌లో మాత్రం పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు అండ్ వేయించుకొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత అండ్ ఆనియన్స్, టొమాటోస్, కొన్ని కాజు అండి ఇవన్నీ వేసి మంచిగా మగ్గిన తర్వాత ఇవన్నీ పల్లీల పొడి ఇది కాంబినేషన్ కలిపి గ్రైండ్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి. అండ్ నెక్స్ట్ అదే ఆయిల్‌లో తాలింపు కోసం అయితే బిర్యానీ ఆకు అండ్ కరివేపాకు, కొన్ని ఆనియన్స్ వేసుకొని ఇంకా 2 పచ్చిమిర్చి వేసుకొని సో మనమైతే మంచిగా కలుపుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం చేస్తున్న పేస్ట్‌ని అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కొంచెం మగ్గాక మనం ఏవైతే డీప్ ఫ్రై చేసుకొని పన్నీర్ ముక్కలు ఉన్నాయో అవైతే ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో దాంట్లోకి సరిపడా సాల్ట్, కారం కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కావాలి అనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ పోసుకోవచ్చండి. సో నేనైతే క్వాంటిటీ ఈక్వల్ ఉంది కాబట్టి నేనైతే పోసుకోలేదండి. అండ్ ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సో రియల్లీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్, షేర్